ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే కానీ పాఠం రాదు, కాన్వెంట్కి వెళ్తే కానీ ఇంగ్లీష్ రాదు, గవర్నమెంట్ బడుల్లో మనకి ఇంగ్లీష్ నేర్పరు, గవర్నమెంట్ బడుల్లో మనకు పాఠాలు రావు. వాళ్ళు కూడా తనకున్న ఆస్తుపాస్తులన్నీ అమ్మేసుకొని బిడ్డల భవిష్యత్తు కోసం పల్లెటూళ్ళ నుంచి పట్టణాల నుంచి కూలీలుగా ఉంటూ కూడా ఆ బిడ్డల్ని ఇవాళ కాన్వెంట్లో ఇంగ్లీష్ కాన్వెంట్ చదివిస్తున్నారు. ఆ దశ నుంచి ఎవరైనా పేదవాడు కూడా ఏదైనా జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే జస్ట్ నీరు పోస్తారు, రొమ్ములు ఇస్తారు, ఇక్కడ వద్దురా బాబు అని ఫీతో మరి ఎక్కడ పోదాం, ప్రైవేట్ హాస్పిటల్ పోదాం అని మోసంతో అలాగున్న దశలో ప్రైవేట్ స్కూల్స్కే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్కి కాదు, ఇక్కడ మీకు బెటర్ గొప్ప వైద్యం దొరుకుతుంది, విద్య దొరుకుతుంది కాదు, గవర్నమెంట్ బడుల్లో కూడా గొప్ప విద్య దొరుకుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా గొప్ప వైద్యం దొరుకుతుంది. కాబట్టి ఓ ప్రజలారా, మీరు కడుతున్న పనులతో మా ప్రభుత్వాలు రన్ చేస్తున్నాయి. కాబట్టి మా ప్రభుత్వం మీ ప్రజల కోసం విద్య వైద్యం ఇంపార్టెంట్, ఎప్పుడు రెండు ఉంటాయి, అప్పుడే అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇదిగో నా స్కూళ్ళల్లో నా బడుల్లో నేను ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాను అంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ద బెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ డూయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు.